తర్వాత రెండోది సులువుగా చిక్కులు పెట్టే చాలా సులువుగా చిక్కిచ్చేస్తుంది. ఒకటి భారాన్ని విడిచిపెట్టు, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టేసి. అది ఇబ్బందిగా మనకు అర్థం కాదు, శ్రమగా తెలియదు. ఎంత జరిగి అయ్యో ఇటు జరిగింది అనుకోలేదు అని అప్పుడు అంటాం. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. అర్థం కాకుండా తెలియకుండా మనము పడిపోతున్న సంగతి, మనం పతనం అవుతున్న సంగతి, మనము బలహీనం అవుతున్న సంగతి, మనము శాపాన్ని తెచ్చుకుంటున్న సంగతి, మనము రోగాన్ని తెచ్చుకుంటున్న సంగతి, మనము దరిద్రతలోకి వెళుతున్న సంగతి తెలియకుండానే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. స్తోత్రం జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టే మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. ఏం విడిచిపెట్టాలి?